మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో సింపుల్గా ఉప్మా పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పెసలు, 2 స్పూన్స్ బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం పెసల్ని 5 to 6 అవర్స్ పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. ఫైవ్ టు 6 అవర్స్ నానబెట్టుకున్న పెసల్ని మిక్సీ జార్లో వేసి మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. పెసరపప్పుని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి. స్టవ్ మీద దోస ప్యాన్ పెట్టి పెసరట్టు వేసుకోవాలి. పెసరట్టు వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ వేసిన తర్వాత మీడియం మంట మీద దోసని దోరగా కాల్చుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసిన తర్వాత దీనిపైన బొంబాయి రవ్వ ఉప్మా వేసుకోవాలి. రుచికరమైన ఉప్మా పెసరట్టు రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.